రాజకీయంగా, సామాజిక పరిస్థితుల్లో ఇక్కడ మార్పనేది ఎలా వస్తుందనే దానికి మనం వివరంగా చూసుకుంటే, ఒక ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో 2 ప్రభుత్వాల్లో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశాలైతే బాగా కనపడతాయి. ఈ 2 రాష్ట్రాల ప్రభుత్వాల్లో ఒక ప్రభుత్వానికి గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఎక్కువుంది. రైట్. కానీ ఇబ్బంది కలిగించే ప్రాబ్లమ్స్, ఇబ్బంది కలిగించేది అనేది 2026లో కన్ఫామ్‌గా జరుగుతుంది. హ్మ్. అంత గట్టిగా చెప్పడానికి అవకాశం ఎక్కువుంది. ఈ జరుగుతుందనే దానికి మనం ముందుగానే ఊహించడానికన్నా కూడా కన్ఫామ్‌గా ఆ టైం అంటే ఏ టైంలో జరుగుతుందనే దానికి చూసుకుంటే అండి, మార్చి 22 తారీఖు తర్వాత నుంచి ఆగస్టు 24 తారీఖు లోపు కొంత గందరగోళ పరిస్థితులైతే కనపడుతున్నాయండి. ఓహో! ఈ ప్రభుత్వాలు ఇబ్బంది కలిగించే అవకాశాలైతే బాగా కనపడుతున్నాయి. అలానే ఈ శని మార్పు వల్ల ఏందంటే, రాజకీయంగా బాగా గట్టిగా ఉన్న వ్యక్తులు కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలైతే కనపడుతున్నారు. అంటే వారి అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. కొంత ఇబ్బంది కలిగించడానికి కూడా ఎక్కువ కనపడుతున్నాయి. అంటే రాజకీయ వృద్ధులు కావచ్చు, రాజకీయ కురవృద్ధులు అనొచ్చు. ఆహా! తర్వాత వారు చక్రం తిప్పగలిగారు, గొప్పవారు అనొచ్చు. ఓకే. అలా మార్పులైతే కనపడుతున్నాయండి. దానివల్ల కూడా కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలైతే ఈ శని మార్పు వల్ల కనపడుతున్నాయి. మీరు అలానే ఆ! మీరు కేటీఆర్ గురించి కూడా మొన్న చెప్పారు. అవునండి. అవును. చెప్పినట్టుగానే ఆయన కొంచెం ఇప్పుడు అవును. జైలుకెళ్తాడా కేటీఆర్? ఆయన గోచారరీత్యా అంటే జాతకరీత్యా అయితే కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి బాగా కనపడుతున్నాయండి. అచ్చా! ఎందుకనంటే కేటీఆర్ గారికి పాజిటివ్ పీరియడ్ కన్నా నెగెటివ్ పీరియడ్ స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచి ఓహ్! స్టార్ట్ అయిందంటే 2025 ఆగస్టు 25వ తారీఖు నుంచి ఆయన జాతకంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు దాకా కూడా ఆయన ప్రశాంతంగా ఉన్నదాన్ని ఒక్కటి నుంచి ఒక్కో పూటలాగా అంటే ఒక రకంగా చెప్పంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న అవును. ప్రాబ్లమ్స్ అది అందరికీ తెలిసిన విషయం. అది కనపడుతూనే ఉంది. కానీ 2025 లాస్ట్‌కొచ్చేసరికి రాజకీయంగా తనకు సంబంధించినంత వరకు రాజకీయంగా నేమ్ అండ్ ఫేమ్ కలిగించిన స్థానం అంటే ఒక నియోజకవర్గంలో గెలుచుకున్న తర్వాత ఉన్న వాల్యూ గెలుచుకోకపోతే జరిగే వాల్యూ ఏంటో మనకు తెలుసు. ఆల్రెడీ అది చూసున్నాం. ఈ 2 సిట్యుయేషన్స్ ప్లస్ ఆయన రాజకీయంగా ఏందంటే మసకబారుతూ ఉన్నారు. ఆయన మీద పడుతున్న మాటలు, ఆ యొక్క మాటల్ని తీసుకొని దానికి తగ్గట్టు ఆయన పరివర్తన చెందుతున్నారని నేను అనుకోవటం లేదు. అంటే ఎందుకంటే ఆయన రోజు రోజుకి ఆయన ప్రభ వెలుగుతూనే ఉందిగా. లేదా? ప్రభ వెలుగుతుందనేది ఎక్కడ ఉంది? ఎక్కడికెక్కడికి ఎక్కడెక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు నిల అసలు. నిలదీస్తున్నా కూడా మార్పు చేస్తున్న వ్యక్తి వెనకున్న వ్యక్తి అనేది అందరికి కూడా ఉవాచగా ఉంది. అంటే అచ్చచ్చ! వెనక వ్యక్తి ఒక వ్యక్తి చేస్తున్నారు. ఆయన చెప్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అన్న ఫీలింగ్ కనపడుతుంది. ఓకే. ఓకే. అంటే మాట్లాడే విధానం కొన్ని మాటలు అనేది తొందరగా మాట్లాడడం. అచ్చచ్చ! ఇదివరకు చూడండి కేటీఆర్ గారు కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడేవారు. హ్మ్. ఇప్పుడు కొంచెం మాటలు కొంత స్పీడ్‌గా వస్తున్నాయి. అంటే ఓకే. కొన్ని మాటలు వినకూడని మాటలు కూడా మనం వింటూ ఉన్నాం. ఓకే. ఎందుకని అప్పటిదాకా కూడా ఆయన మాట్లాడడం సంస్కారంగా మాట్లాడేవారు. హ్మ్. ఇప్పుడు సంస్కారంగా కన్నా కూడా కొంచెం ఇబ్బంది కలిగించే మాటలనేది వస్తూ ఉన్నాయి. ఎందుకని? అంటే ఇట్లా మాట్లాడుతూనే సీఎం అవుతారా అనుకుంటున్నారేమో. అంటే అట్లా మాట్లాడిన వాళ్ళందరూ సీఎం అవుతున్నారు గదా! అలా మాట్లాడినందుకు సీఎంలు అవుతారనుకుంటే ఇంకా చాలా తక్కువ చాలా చండాలంగా మాట్లాడి నోరు కూడా ఉన్నారు. అలా ఆ! ఆ విధంగా ఉంది. ప్లస్ కేటీఆర్ గారి గ్రహజాతక ప్రకారం కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి బాగా కనపడుతున్నాయండి. అచ్చచ్చచ్చ! ఎప్పుడు దాకా కనపడుతున్నాయంటే 2026 అక్టోబర్ దాకా కూడా కొంత ఇబ్బంది దసరా దాకా కూడా ఆయన జాతకంలో పాజిటివ్ కన్నా కూడా నెగెటివ్ నెగెటివ్ కనపడుతుంది. ఎక్కువ ఉంది. ఓహో! అంటే తన మీద వచ్చిన మాటల్ని, తన మీద వచ్చిన ఇబ్బందుల్ని అంటే తన మీద ఏదన్నా ఒక వ్యక్తి పలానా ఆరోపణ చేసినప్పుడు ఆరోపణని ఖండించుకోవడానికి ఉన్న విధానంలో ఈయన గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అచ్చచ్చచ్చ! ఈ గందరగోళం వల్ల కూడా కొంత ఆయనకి మైనస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఓకే. మీరు ఇందాక అన్నట్టు ఆయన బాగా పాజిటివ్‌గా ఉన్నారన్నారు. పాజిటివ్‌గా ఎక్కడ కనపడుతుందో నాకు అర్థం కాలేదు. ఎక్కడ హ్మ్. కనపడుతుంది? ఆయన రాజకీయంగా ఆయన సొంత ఎమ్మెల్యే పోయిన స్థానాన్ని గెలుచుకోలేకపోయారు. హ్మ్. ఆయన ఫస్ట్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉండి ఒక స్థానాన్ని కోల్పోయారు. ఏ కేసీఆర్ స్థానం? గారు ఇప్పుడు జూబ్లీహిల్స్‌ని కోల్పోయినట్టే కదా! అచ్చచ్చ! ఓకే. ఆ! జూబ్లీహిల్స్ కోల్పోయినట్టే కదా! హ్మ్. ఎందుకంటే తన సంబంధించిన నియోజకవర్గం, ఓకే. తన పార్టీకి సంబంధించిన నియోజకవర్గాన్ని కోల్పోయారు. అంటే ఆయన వచ్చిన తర్వాత పొలిటికల్‌గా ఆ యొక్క రాజకీయంగా ఆయనకి ఎంతవరకు పాజిటివ్‌గా ఉంది? హుహు. సొంత చెల్లి నుంచి తలకానిప్పులొస్తున్నాయి. సొంత అవును. చెల్లి నుంచి నెగెటివ్ వస్తుంది. హ్మ్. దాన్ని ఎక్కడా కూడా ఖండించలేకపోతున్నారు. ఆమె చేస్తున్న మాటలను ఖండించలేకపోతున్నారు. ఓకే. ఎక్కడ ఉన్నారు? అక్కడ పాజిటివ్ కన్నా కూడా నెగెటివ్ అనేది అక్కడ కనపడుతూ ఉంది కదా! హ్మ్. 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 ఆయన రేపు అక్టోబర్ దాకా కూడా కేటీఆర్ గారి యొక్క జాతకంలో మీరన్నట్టు కొన్ని యోగాలు మంచి యోగాల కన్నా నెగెటివ్ యోగాలైతే బాగా బాగా కనపడుతున్నాయండి అని చెప్తాను. కనపడుతున్నాయి. ఓకే. కొంచెం రెమెడీస్ చేసుకోగలిగితే జైలుకెళ్తారా?
జైలుకి వెళ్తారా అనే దానికి నేను 100% చెప్పడానికి కారణం ఏంటంటే ఆయనకు ఒక యోగం ఉందండి. అచ్చా. అంటే దగ్గర దాకా వచ్చి కూడా తప్పించుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎందుకనంటే కేటీఆర్ గారికి అదృష్టం ఏంటంటే ఆయన ఒక్కసారి చిన్న ఇట్లా ఉన్న స్థానం నుంచి ఇట్లా వస్తారు పైకి. ఓకే. అంటే కింద పడ్డ స్థాయి నుంచి పైకి వచ్చిన స్థానంలోకి వచ్చారు. మ్మ్. అంటే ఆయన ఫస్ట్ ఉద్యమంలో లేరు, ఎక్కడా లేరు. వచ్చి అవును. ఇక్కడికి వచ్చేసింది డిప్యూటీ సీఎం స్థాయిలోకి వెళ్ళిపోయారు. అవును. ఇంకా ఆయనే ప్రభుత్వాన్ని నడిపారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకు ప్రభుత్వాన్ని నడిపింది కూడా ఆయనే. అవును. కానీ ఆయన యొక్క విధానంలో ఇప్పుడున్న టైంలో కొంత ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయి. అక్కడ దాకా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే రేపు ఎల్లుండి ఏదో జరుగుతుంది ఆ టెన్షన్ వాతావరణం అయితే కేటీఆర్ గారి యొక్క జాతకంలో 100% కనపడుతుందనే చెప్తాను. ఓకే. అట్లాగే మరి కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు ఆయన ప్రశాంతంగా ఉన్నాడా, లేదంటే ఏమన్నా వ్యూహాలు రచిస్తున్నాడా, అనారోగ్యమా? కేసీఆర్ గారి జాతక పరిస్థితి అయితే మాత్రం ఈ యొక్క నక్షత్ర ప్రకారం చూసుకున్నా, గోచారరీత్యా చూసుకున్నా కూడా ఈ యొక్క మనకి శని కూడా నీచపడి ఉన్నాడు. ఆయన జాతకానికి కొంచెం పంచమ స్థానం కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు బాగా కనపడుతుంది కేసీఆర్ గారికి. ఎందుకనంటే కేసీఆర్ గారి జాతకంలో ఇప్పుడు దాకా కూడా చాణక్యుడిగా అపర మేధావిగా ఉన్న కేసీఆర్ గారు ఇప్పుడున్న టైంకి వచ్చేసరికి ఆయన దగ్గరగా 2023-24 నుంచే పూర్తిగా డౌన్ఫాల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా కూడా బయటకు రాలేకపోతున్నారు. రేపు వస్తారని కూడా నేను చెప్పలేను. ఎందుకనంటే ఆయన జాతక ప్రకారంగా అది పూర్తిగా వెళ్ళిపోయింది. అంటే ఇంకా ఆయనకి మళ్ళీ రాజకీయ యోగాలు ఉన్నాయా, రాజకీయంగా అదృష్టం ఉందా, రాజకీయంగా సక్సెస్ అవుతారా అంటే మాత్రం 100% లేదనే చెప్తాను నేను. ఎందుకంటే అక్కడ యోగాలు అయితే తక్కువగా ఉన్నాయి. యోగస్థానం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు దశమ స్థానం ఉండి యోగస్థానం ఉన్నప్పుడు జాతి పిత అయ్యాడు ఆయన. ఇప్పుడు తెలంగాణ జాతి పిత కాబట్టి ఆయనకి అంతవరకే ఉన్నది. ఇంకా మరలా వచ్చే యోగాలు అయితే రాజకీయంగా అయితే లేదు అని చెప్తాను నేను. ప్లస్ ఆయన మానసికంగా కేసీఆర్ గారు ప్లస్ ఎంత ఉందో మైనస్ ఏంటంటే మానసికమైన బాధలో ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారి జాతకంలో కొంత ఇబ్బంది ఉంది. అనారోగ్య పరిస్థితులు బాగా కనపడుతున్నాయి సార్. ఈ సంవత్సరం కేసీఆర్ గారి యొక్క జాతకంలో అనారోగ్య పరిస్థితులు కనపడుతున్నాయి. కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే బాగా కనపడుతున్నాయి. కొంచెం అదొకటి జాగ్రత్తగా చూసుకోవాల్సిన టైం అయితే ఈ టైం అని చెప్తాను. ఎందుకంటే ఆ జాతకంలో ఆ యొక్క ఇబ్బందులు అనేది బాగా కనపడుతున్నాయండి అని చెప్పొచ్చు. రెమెడీస్ అట్లాంటివి ఏమన్నా ఆయనకు సంబంధించి? కేసీఆర్ గారికి అమ్మవారి యొక్క అంశలే బాగున్నారు. ఆయన చేసే చండీ హోమాలు కావచ్చు, ఆయన చేసే విధానాలు చాలా గొప్పవి. ఆయన ఇప్పుడు కూడా కంటిన్యూషన్ చేస్తున్నారు. ఆ అమ్మవారి యొక్క దయతోనే ఆయన ఉన్నారు. ఎందుకంటే చండీ హోమం అనేది అందరు చేయలేమండి. ఆయన చేసిన హోమం ఆయుధ చండీ హోమం అంటే దాదాపుగా ఎంత ఖర్చు పెట్టి ఎంత బాగా చేశారు. కాబట్టి అంత గొప్ప నిష్ణాతుడు అమ్మవారి విషయంలో. ఆయన జాతక ప్రకారం అయితే కొంత గందరగోళ పరిస్థితులు, గడ్డు పరిస్థితులు ఉన్న అమ్మవారు కొంత కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే అమ్మవారిని కూడా నేను కూడా వేడుకుంటున్నాను. అసలైన విషయానికి వద్దాం. రేవంత్ రెడ్డి గారు మరి మీరు అన్నట్టుగా శని నీచంలో ఉంటే రాజులు రాలిపోతారంట, సామాన్యులు అందలాలు ఎక్కుతారంట, సింహాసనం ఎక్కుతారంట. అవును, నిజమేనా? ఇది ఏంటి అసలు? ఇది 30 ఏళ్ల కిందట జరిగిన విషయమేనండి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మారి కొంతమంది తెలియని వారు వచ్చి రాజకీయంగా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న వారు ఉన్నారు. ఈ విధానంలో 100% ఉంది. ఖగోళ శాస్త్రంలో శని నీచిలో పడి శని ప్రాబ్లం వచ్చినప్పుడు కంపల్సరీగా మారిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దీనికి మన రేవంత్ రెడ్డి గారిని ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. నేను అంతే దాని గురించి మాట్లాడను. కానీ ఇక్కడ మాట్లాడాల్సిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి జాతకాన్ని మీద మాట్లాడదాం. 37 సంవత్సరాల తర్వాత అంటే రాజకీయంగా అయితే దేశమాన పరిస్థితుల్లో 100% కొన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి, కొన్ని విధానాలు అయితే మారుతున్నాయని చెప్తాను నేను. డిసెంబర్ లోపు శని నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొన్ని ప్రభుత్వాలు మారితే విధానం కూడా మారుతుంది. ఆ విధానం మారేటట్టు ఇప్పుడున్న టైం అనేది సామాజిక సాంఘిక పరిస్థితుల మార్పులు అయితే 100% శని ఇస్తాడు.